మేడం, అసలు మీరేమీ తెలుసుకోకుండా నేరాలు మోపేస్తున్నారు. ఇంతకు ముందు అంతే, మా అక్కని దొంగ అన్నారు, కనీసం సాక్ష్యం కూడా లేకుండా. ఇప్పుడు అంతే, కనీసం ఫుడ్ పాయిజన్ ఎందుకైందో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు తిడుతున్నారు. మహాలక్ష్మి, నువ్వుండమ్మా. మీరాగండి. మనమేం తప్పు చేశామని ఉండాలి? ఇందాక నుంచి చూస్తున్నాను, అక్క అంతలా చెప్తున్నా వినదేంటామే? మహి ఆగుబే. తప్పు చేసిందే కాక మళ్ళీ నా మీద నోరు పారేసుకుంటావా? సరే, ఒక్క నిమిషం ఆగు. పోలీసులు వస్తారు, వాళ్ళు చెప్తారు ఎవరు ఏం కలిపారో. రండేసే గారు, ఈమె మా ఫంక్షన్ కి క్యాటరింగ్ కాంట్రాక్ట్ తీసుకొని ఫుడ్ పాయిజన్ చేసి మా వాళ్ళని హాస్పిటల్ పాలు చేసింది. అరెస్ట్ చెయ్యండి సీతారత్నాన్ని. పోలీసులకి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నువ్వు రూల్స్ చెప్పక్కర్లేదు. వాళ్ళకి తెలుసు డ్యూటీ ఎలా చేయాలో. ఎస్ఐ గారు, డూ యువర్ డ్యూటీ. కానిస్టేబుల్, నాకు తెలుసు. అది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి చెప్పడమే కరెక్ట్. అప్పుడే నమ్మే వాళ్ళు నమ్ముతారు. ఆంటీ తప్పు చేయలేదని డిపార్ట్మెంట్ త్రూ తెలిస్తేనే బెటర్. రేపు బయట వాళ్ళు కూడా నమ్ముతారు కదా.
ఎస్ఐ గారు ఫుడ్ శాంపిల్స్ కూడా తీసుకోండి. ఓకే సార్. వద్దు, మా అమ్మని తీసుకెళ్ళొద్దు. అమ్మా, 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 అమ్మా. ఏంటమ్మా? ఆ ఫుడ్ పాయిజన్ నువ్వు చేసిన పనే కదా. నేనెందుకు చేస్తానమ్మా? ఇలాంటి డేంజరస్ గేమ్స్ ఆడేది నువ్వే. నాకేం తెలీదమ్మా. నువ్వు నాకు చెప్పకే. నీ గతమేంటో నీ కన్న తల్లిగా నాకు తెలీదా? అవన్నీ మర్చిపోయి మారావనే ఈ సంబంధం చూశాము. లేదు, అలాగే అదే బుద్ధితో ఉంటాను అంటే నీ జీవితం ఎప్పటికీ మారదు. అదేం లేదమ్మా, నన్ను నమ్ము. నా నమ్మకంతో నీకు పనిలేదే. ఈ పెళ్ళే నీ భవిష్యత్తు. దీన్ని చెడగొట్టుకుంటే ఇంత మంచి సంబంధం ఎన్ని జన్మలెత్తినా నీకు రాదు. ఆనంద్ లాంటి మంచి భర్త నీకు దొరకడు. తర్వాత నీ ఇష్టం. అమ్మా, అక్క అక్క, ఎందుకంత బాధపడుతున్నావు? ఎందుకంత కంగారు పడుతున్నావు? నీకు తెలియదు మహి. పద, అమ్మని కలుద్దాం. పద. నువ్వు ఆగక్క. ఎందుకు ఈ హైరానా? ఎందుకు ఇంత టెన్షన్? ఆమె మన సొంత కోపంతో మాట వదిలేయటం తెలుసు, కానీ మనసుతో ఆలోచించడం నీకు తెలియదే. అంతేలే అక్క. ఎవరో బయట వాళ్ళ కోసం సొంత చెల్లినంటున్నావా? ఎవరే బయట వాళ్ళు? అంటే ఆ సీతారత్నం గారు నీకు సొంత మనిషా?
అది కాదండి, జస్ట్ కలవడమే కదా, అలా చూసి 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాం. అవును మేడం, ప్లీజ్ ఒక్కసారి కలిసి వెళ్ళిపోతాం అంతే. సరేనమ్మా, కానీ ఎక్కువసేపు ఉండకూడదు. మా ఎస్ఐ గారు వస్తే ఊరుకోరు. ఓకే మేడం. మా అమ్మ ఎక్కడున్నారు? లోపల సెల్లో ఉన్నారు. ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే అనుభవిస్తున్నానేమో. అయినా ఇదేంటమ్మా, మీరెందుకు రావడం? అందులోనూ పోలీస్ స్టేషన్కి ఎందుకు రావడం? కాదమ్మా, అమృతంతో నిండిన నీ చేతులు అక్కడ విషంగా ఎలా మారాయి? 10 మందికి భోజనం పెట్టి తృప్తి పడే నీ మనసు 10 మందికి సంతోషంగా వడ్డించే నీ చేతులు ఎలా అమ్మా ఈ రోజు 10 మందిని హాస్పిటల్ పాలు చేశాయి? అదే అర్థం కావడం లేదమ్మా. నా భోజనం తిని తృప్తిగా దీవించిన వాళ్ళని చూశాను, రుచిగా వండినందుకు మెచ్చుకున్న వాళ్ళని చూశాను. కానీ ఈరోజు మొదటిసారి నా చేతి వంట విషంగా మారింది. నా వల్ల వాళ్ళందరూ అనారోగ్యం పాలవడం చూశాను. కడుపు తరుక్కుపోయిందమ్మా. నా గుండె భారంగా ఉంది. అసలు ఎలా జరిగి ఉంటుంది? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. నాణ్యమైన సరుకులే వాడాం, చాలా శుచిగా శుభ్రంగా వండాం. చచ్చా, మన వంటలో ఎలాంటి లోపం ఉండదమ్మా. కానీ ఎందుకు ఇలా జరిగిందో, ఎవరు చేశారో అర్థం కావటం లేదు. ఆ హంసే నా మీద కోపంతో ఇలా చేసిందా? నా మీద ఎంత కోపం ఉన్నా తన ఇంట్లో ఫంక్షన్లో తన వాళ్ళకే నష్టం కలిగిస్తుందా? తనయ్యుండదు, మరెవరో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదమ్మా, ఎలా జరిగిందా అని గుర్తు తెచ్చుకుంటున్నాను. నేనంటే నచ్చని ఆ స్మైలీ చేసిందా ఈ పని? చిచి, తన ఎంగేజ్మెంట్ తన దగ్గరుండి ఎందుకు అప్సెట్ చేసుకుంటుంది? ఏం ఆలోచిస్తున్నావమ్మా?
ఏం లేదమ్మా. సరేనమ్మా, మీరెక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. మీరు వెళ్ళండి. అమ్మా, మీరే తప్పు చేయలేదు, కానీ ఇలా శిక్ష అనుభవిస్తున్నారు. దీనంతటికి నేనే కారణమమ్మా. నేనే మీకు క్యాటరింగ్ తీసుకొచ్చాను. చైత్ర, నువ్వు మన మంచి కోసం ఆలోచించావు. ఆ దేవుడి విధిరాతో లేక మన తలరాతో ఇలా జరిగింది. దానికి నువ్వు బాధపడకమ్మా, ధైర్యంగా ఉండు. మనం తప్పు చేయలేదు, ఎవరికి భయపడనక్కర్లేదు. ఈ రోజు నన్ను ఇలా జైల్లో పెట్టిన వాళ్లే రేపు తప్పు తెలుసుకుని బయటికి తీసుకొస్తారు. ఎందుకంటే న్యాయం మన వైపు ఉందమ్మా. కానీ ఆ దేవుడు మన వైపు లేడు కదమ్మా. అలా ఉంటే ఇంత దూరం రానిచ్చేవాడే కాదు కదా. దేవుడెప్పుడు ధర్మం వైపు నిలబడి న్యాయాన్ని రక్షిస్తాడమ్మా. అమ్మ చైత్ర, నువ్వు జాగ్రత్తగా ఉండు. అమ్మ ఒడిని జాగ్రత్తగా చూసుకోండి. అందరూ చాలా కంగారుగా ఉన్నారు. మీరే వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. ముఖ్యంగా పిన్నికి ఇదంతా తెలీదు. తను కంగారు పడకుండా సముదాయించి మీరే చెప్పండి. అలాగేనమ్మా, కానీ ఎలా అయినా మిమ్మల్ని నేను బయటకు తీసుకొస్తానమ్మా. వద్దమ్మా, అనవసరంగా నువ్వు ఇబ్బంది పడొద్దు. లేదమ్మా, ఎలాగైనా నేను మిమ్మల్ని విడిపిస్తాను. అమ్మా చైత్ర, నా కోసం నువ్వు కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఒక్కసారి ఆలోచించు. నువ్వే అన్నావు కదమ్మా, దేవుడు ధర్మం వైపు నిలబడి న్యాయాన్ని గెలిపిస్తాడు అని. అయితే మన వైపే ఉంటాడు కదమ్మా దేవుడు. నాకు ఏ కష్టం రాకుండా ఆయనే చూసుకుంటాడు. ఆయన సహకారంతోనే నేను మిమ్మల్ని విడిపిస్తానమ్మా, విడిపిస్తాను.